జై రాధాకృష్ణ. నేడు కన్యారాశి సాధారణ స్వభావం మరియు లక్షణాలు చూద్దాం. కన్యారాశి వ్యక్తిగా మీరు రాశిచక్రంలో సూక్ష్మమైన వాస్తుశిల్పి మరియు అంతిమ సమస్య పరిష్కర్త. మీరు బుధుడిచే పరిపాలించబడతారు. కానీ మిథున రాశి వారి కంటే చాలా వాస్తవిక ఆచరణాత్మక పద్ధతిలో కన్యారాశిలో బుధుడు కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, అతను వ్యవస్థీకరిస్తాడు. మీ మూల గుర్తింపు రాశి చక్రంలో కన్యారాశి మాత్రమే దాని అధిపతి అయిన బుధుడు ఉచ్చస్థితిలో ఉండే ఏకైక రాశి. ఇది మీ మేధో మరియు విశ్లేషణాత్మక శక్తులను రాశి చక్రంలోని అత్యంత పదునైనవిగా చేస్తుంది. అధిపతి గ్రహం బుధుడు. మీరు తర్కం, విచక్షణ మరియు సాంకేతిక ఖచ్చితత్వం ద్వారా పరిపాలించబడతారు. మూలకం భూమి. మీరు ఆచరణాత్మకంగా వాస్తవికంగా ఉంటారు మరియు భౌతిక ప్రపంచంలో పనులు ఎలా జరుగుతాయనే దానిపై తీవ్రంగా శ్రద్ధ వహిస్తారు. స్వభావం ద్విస్వభావం. మీరు అనుకూలత కలిగి ఉంటారు మరియు ఒకేసారి బహుళ పనులు చేయగలరు. అయినప్పటికీ మీరు ఒక క్రమబద్ధమైన వాతావరణాన్ని ఇష్టపడతారు. చిహ్నం కన్య. ఇది పవిత్రత, సేవ మరియు పంటకు ప్రతీక. మీరు ఒక దీపాన్ని మరియు ధాన్యపు గట్టను పట్టుకుని ఉంటారు, అనగా జ్ఞానం మరియు పోషణ. శరీర భాగం జీర్ణ వ్యవస్థ, ప్రేగులు మరియు నడుము. మీ సాధారణ స్వభావం మరియు లక్షణాలు. కన్యారాశి వ్యక్తిగా ఉండటం అంటే మీ మెదడులో ఒక ఫిల్టర్ ఉందని అర్థం. మీరు విషయాలను ఉన్నట్లుగా అంగీకరించరు. మీరు వాటిని విశ్లేషిస్తారు, వర్గీకరిస్తారు మరియు మెరుగుపరుస్తారు. మీ బలాలు వివరాలపై శ్రద్ధ. ఇతరులు గమనించని విషయాలను మీరు గమనిస్తారు. అదే నివేదికలోని అక్షరదోషమైన లేదా ఎవరిదైనా స్వరంలో స్వల్ప మార్పైన మీ పరిశీలన నైపుణ్యాలు ఉన్నతమైనవి. విశ్లేషణాత్మక ప్రజ్ఞ. మీ మెదడు ఒక స్ప్రెడ్షీట్ లాంటిది. సంక్లిష్ట సమస్యలను నిర్వహించదగిన దశలుగా విభజించడంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. సేవాస్ఫూర్తి. ఉపయోగపడటంలో మీరు నిజంగా ఆనందాన్ని పొందుతారు. ఎవరైనా తమ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి లేదా ఒక సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహాయం అవసరమైతే వారు పిలిచే మొదటి వ్యక్తి మీరే. ఆచరణాత్మక పరిపూర్ణత. మీరు అహం కోసం సింహరాశి వారిలా కాకుండా పనులు సరిగ్గా చేయబడాలని మీరు నమ్ముతారు కాబట్టి శ్రేష్టత కోసం ప్రయత్నిస్తారు. మీ సవాళ్లు. అంతర్గత విమర్శకుడు. విషయాలు ఎంత పరిపూర్ణంగా ఉండగలవో మీరు చూస్తారు కాబట్టి మీరు తరచుగా మీకే అత్యంత కఠినమైన విమర్శకుడిగా ఉంటారు. ఇది అనవసరమైన ఆత్మసందేహం లేదా ఆందోళనకు దారితీయవచ్చు. అతిగా ఆలోచించడం. మీరు కొన్నిసార్లు వివరాల్లో మునిగిపోవచ్చు. దీనివల్ల పెద్ద చిత్రాన్ని చూడటం కష్టమవుతుంది. ఆందోళన మరియు నాడీ సంబంధిత ఒత్తిడి. మీ మనస్సు నిరంతరం విశ్లేషిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా జరగని నిజాల గురించి మీరు ఆందోళన చెందడానికి అవకాశం ఉంది. భృగునంది నాడులో ఈ రాశి బుధుని బలానికి పరాకాష్ఠగా పరిగణించబడుతుంది. సాంకేతిక నిపుణులు. మీ జీవాత్మ ఒక నైపుణ్యాన్ని సాధించడం కోసం ఇక్కడ ఉంది. అది కోడింగ్ అయినా, అకౌంటింగ్ అయినా, వైద్యమైనా లేదా చేతి పనులైనా మీరు కర్మపరంగా ఒక నిపుణుడిగా ఉండేలా రూపొందించబడ్డారు. మీకు ఆరోగ్యం, పోషకాహారం లేదా ప్రజలు వారి అప్పులు మరియు వివాదాలను పరిష్కరించడంలో సహాయం చేయడం పట్ల సహజమైన అనుబంధం ఉండే అవకాశం ఉంది. మీ సంభాషణ సాధారణంగా బోధించడం, సరిదిద్దడం లేదా వివరించడం వైపు మళ్లించబడుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.